ఎవ్రీవన్, ఆల్రెడీ మనం లాస్ట్ క్లాసెస్లోన స్క్వేర్ రూట్ నెంబర్ అనే దాన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ యూజ్ చేసి ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, అదేవిధంగా అందులోనే పర్ఫెక్ట్ స్క్వేర్కి అయితే ఎలాగా, నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్కి అయితే ఎలాగో చూసాం. అదేవిధంగా లాంగ్ డివిజన్ మెథడ్ అనే దాన్ని యూజ్ చేసి పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ యొక్క నెంబర్ అనే దాన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో కూడా చూసాం. ఈ రోజు క్లాస్లో మనం నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ నెంబర్ అనే దాన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి బై యూజింగ్ లాంగ్ డివిజన్ అనే మెథడ్ సో చూసేద్దాం. ఓకే, సో ఇక్కడ నేను కొన్ని నెంబర్స్ అనేది తీసుకుంటున్నాను. ఒకటి వచ్చేసరికి ఏంటి అంటే √50. ఓకే, సో √50 అనేది ఏంటి, నార్మల్గా మనకి √50 అనేది ఒక నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్, అవునా? దీనికి మనం ఎలాగ నెంబర్ అనే దాన్ని ఫైండ్ అవుట్ చేద్దామో ఈరోజు చూద్దాం. ఓకే, ఎస్. సో మీకు అందరికీ ప్రాసెస్ గుర్తుందా? ఫస్ట్ ఏం చేస్తాం, మనకి ఇక్కడ ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూని యాజ్ ఇట్ ఈస్గా రాసుకుంటాం. తర్వాత ఇలా లైన్స్ గీసుకోండి. ఓకే, ఎస్, వీటిని యూజ్ చేద్దాం. ఓకే, తర్వాత ఇలా కూడా గీసుకోండి. ఎస్, సో ఇలా గీసుకున్నాం కదా. ఇప్పుడు ఏం చేస్తాము అంటే మనకి రైట్ హ్యాండ్ సైడ్ నుండి ఏంటండి, రైట్ హ్యాండ్ సైడ్ నుండి డిజిట్స్కి 2 మనము బార్ అనేది పెట్టుకుంటాం. ఓకేనా, రైట్ హ్యాండ్ సైడ్ నుండి మనకి 2 డిజిట్స్ కింద బార్ అనేది పెట్టుకుంటాం. ఇక్కడ ఉన్నవే 2 డిజిట్స్ కాబట్టి డైరెక్ట్గా 2 డిజిట్స్కి పెట్టేస్తాం. ఒకవేళ ఒకటే ఉంటే ఆ ఒకటికి పెడతాం, ఒకవేళ 3 ఉంటే ఎలా పెడతాం. సో నెక్స్ట్ చూద్దాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి అంటే రైట్ హ్యాండ్ నుండి 2 డిజిట్స్కి మనం బార్ పెట్టుకుంటూ రావాలి. అండ్ సెకండ్ పాయింట్ ఏం చేయాలి అంటే మనకి బార్ కింద ఎంతైతే వాల్యూ ఉంది, సో బార్ కింద ఒక నెంబరే ఉంటే ఒక నెంబర్కి అంటే సేమ్ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ కానీ దానికన్నా తక్కువ నెంబర్ కానీ చూడాలి. ఇక్కడ మనకి 2 నెంబర్స్ ఉన్నాయి కదా, అంటే 50 కానీ లేదంటే 50కి తక్కువ ఉన్న పర్ఫెక్ట్ స్క్వేర్ వాల్యూ కానీ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో 50 అనేది పర్ఫెక్ట్ స్క్వేరా? కాదు. 50 కన్నా తక్కువ అంటే దానికి దగ్గరగా ఉన్నది ఏంటి, 49. సో 7 స్క్వేర్ 49. సో మీకు తెలియపోతే ఇలా రాసుకోండి. 1 స్క్వేర్ ఈక్వల్ టు 1, తర్వాత 2 స్క్వేర్ ఈక్వల్ టు 4, 3 స్క్వేర్ ఈక్వల్ టు 9, 4 స్క్వేర్ ఈక్వల్ టు 16, 5 స్క్వేర్ ఈక్వల్ టు 25, అదేవిధంగా 6 స్క్వేర్ ఈక్వల్ టు 36, 7 స్క్వేర్ ఈక్వల్ టు 49, 8 స్క్వేర్ ఈక్వల్ టు 64. ఇక్కడ మనం ఇలాగ స్క్వేర్స్ రాసుకొని వెళ్తుంటే 8 స్క్వేర్ ఏమొచ్చింది, 64 వచ్చింది. అంటే 50 కన్నా 64 వాల్యూ పెద్దది కదా. అప్పుడు ఏం చేస్తామంటే దానికన్నా తక్కువ పర్ఫెక్ట్ స్క్వేర్ ఏదైతే ఉంటుందో దగ్గరగా దాన్ని తీసుకుంటాం. ఇక్కడ ఏముంది, 49 అనేది ఉంది. అది దేని యొక్క స్క్వేర్, 7 యొక్క స్క్వేర్. కాబట్టి ఎలా రాస్తామంటే ఇక్కడ 7 రాసుకుంటాం. 7 7s 49. సో 49 అనేది తీసుకుంటాము, ఇలా రాసుకుంటాం. సో 50లో 49 తీస్తే 1 అనేది ఇక్కడ మిగులుతుంది. ఇప్పుడు థర్డ్ స్టెప్ ఏం చేస్తాము అంటే, ఓకే జాగ్రత్తగా గమనించండి. ఓకే, ఇక్కడ మనం దేనితో అయితే మల్టిప్లై చేస్తామో, ఈ నెంబర్ని మనం దేనితో అయితే మల్టిప్లై చేస్తామో అదే నెంబర్ని ఇక్కడ మనం ఏం చేస్తాము అంటే యాడ్ చేస్తాం. అర్థమవుతుందండి? ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తామో అదే నెంబర్తో కిందన మనం యాడ్ చేస్తామట. సో 7 + 7 ఎంత అవుతుంది, 14 అవుతుంది. 7 + 7 ఎంత, 14. ఇప్పుడు మనం ఇంకొక నెంబర్ని ఇక్కడ తీసుకుంటాం. ఇప్పుడు ఎన్ని డిజిట్స్ అయ్యాయి, మొత్తం 3 డిజిట్స్ అవుతున్నాయి. అంటే ఈ 3 డిజిట్ నెంబర్ ఇక్కడ ఏంటి, మనకి ఒకటే ఉంది కాబట్టి మనం ఏం చేస్తాం, పాయింట్ పెట్టుకుంటాము. మనకి నార్మల్ డివిజన్ మెథడ్ చేసేటప్పుడు ఇలా మనం పాయింట్ పెట్టుకున్నామంటే ఇక్కడ ఒక 0 అనేది పెట్టుకోవచ్చు, ఒక 0 అనేది పెట్టుకోవచ్చు, అవునా? కానీ లాంగ్ డివిజన్ మెథడ్లోకి వచ్చేసరికి ఇక్కడ మీరు ఒక పాయింట్ పెట్టుకున్నారు అంటే అర్థం ఏంటంటే ఇక్కడ మీకు 2 zeros వస్తాయి. ఎట్ ఏ టైం 2 zeros వస్తాయి. నార్మల్ డివిజన్ మెథడ్లో ఎట్ ఏ టైం ఒక 0. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 11 ఉంది, 2 5s 10, ఇక్కడ 1 ఉంది. సో 2 టేబుల్ అనేది ఇక్కడ మనకి 1 కన్నా పెద్దది కదా, అవ్వదు. కాబట్టి మనం ఏం పెడతాం, పాయింట్ పెట్టుకొని ఇక్కడ 0 పెట్టుకుంటాం, అవునా? ఒక 0 వస్తుంది ఎట్ ఏ టైం. ఇక్కడ మాత్రం మనకి ఎట్ ఏ టైం 2 zeros అనేవి వస్తాయి. అది దానికి దీనికి డిఫరెన్స్. ఓకేనండి? ఎస్. ఇక్కడ మీరు ఒక్కసారి గమనిస్తే ఇక్కడ మనకి ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 3 డిజిట్స్ ఉన్నాయి. లీస్ట్లో లీస్ట్ అంటే మనకి 1 to 9 డిజిట్స్ ఉంటాయి. పోనీ లీస్ట్గా 141 తీసుకుందాం. సో ఇక్కడ మెయిన్గా మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ 3 డిజిట్స్ ఉన్నాయి కదా, ఈ 3 డిజిట్ నెంబర్ని లాస్ట్ డిజిట్ నెంబర్తో మల్టిప్లై చెయ్యాలి.
అర్థమవుతుందా? ఏం చేయాలి? 3 డిజిట్ నెంబర్ని లాస్ట్ డిజిట్ నెంబర్తోనే మల్టిప్లై చేయాలి. అంటే మీరు ఏ డిజిట్ అయితే ఇక్కడ పెడుతున్నారో అదే డిజిట్తో మీరు మల్టిప్లై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 1 అని తీసుకున్నాను. లీస్ట్ నెంబర్ ఏంటి? 1 కదా. ఎస్. సో 1 అని తీసుకుంటే మనం దేంతో మల్టిప్లై చేయాలి? అదే డిజిట్తో మల్టిప్లై చేయాలి. అంటే 1 తోటే మల్టిప్లై చేయాలి. సో ఎంత వస్తుంది మనకి? 141 వస్తుంది. సో మనం లీస్ట్ వాల్యూ తీసుకున్న ఆ 141 అనేది 100 కన్నా పెద్దదే కదా అవుతుంది. అప్పుడు 100లో నుండి 141 అనేది మైనస్ చేయగలమా? చేయలేము. అందుకనే ఏం చేస్తామంటే ఇక్కడ 1 పెట్టుకోము, 0 చేస్తాం. సో 140 ఇక్కడ 0 పెడితే ఇక్కడ కూడా 0 తోటే మల్టిప్లై చేయాలి. సో 140 0 ఎంతండి? 0. సో 0 తీసుకున్నాం. ఇప్పుడు మనకి ఏమవుతుంది ఇక్కడ? సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏమవుతుంది? 140కి ప్లస్ మళ్ళీ ఇక్కడ ఏం చేయాలి? మనం దేంతో మల్టిప్లై చేస్తాం? 0తో మల్టిప్లై చేస్తాం. కాబట్టి 0ని మనం యాడ్ చేయాలి. సో 140కి 0 యాడ్ చేస్తే సేమ్ 140 అనేది వస్తుంది. ఈసారి మళ్ళీ ఇంకొక డిజిట్ యాడ్ అవుతుంది. స్టెప్కి ఒక్కొక్క డిజిట్ యాడ్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఈ 4 డిజిట్ నెంబర్ని మనం ఏ డిజిట్తో మల్టిప్లై చేయాలి? ఈ లాస్ట్ డిజిట్తో మల్టిప్లై చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి 100లో నుండి 0 తీసేస్తే ఎంత వస్తుంది? 100 వస్తుంది. సో పాయింట్ ఉంది కాబట్టి ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ స్టెప్కి 2 zeros వస్తాయి. స్టెప్కి 2 zeros యాడ్ అవుతాయి. ఒక్కసారి పాయింట్ తీసుకుంటే చాలు, మళ్ళీ ప్రతిసారి మనం పాయింట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. స్టెప్కి ఎట్ ఏ టైం 2 zeros మాత్రమే వస్తాయి. ఓకేనా? స్టెప్కి తీసుకోవచ్చు. ఓకే కదా. ఎస్. ఇక్కడ మనం ఒకసారి చూస్తే ఇక్కడ ఏ డిజిట్ని మనం ఇక్కడ తీసుకుంటే అదే డిజిట్తో మల్టిప్లై చేయాలి. సో ట్రై చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 148 తీసుకుందాము. 8 తీసుకుంటే 8 8 64 అంటే 6 8 4s 32 అంటే 3 8 1s 11. సో 11 2 6 4 అవుతుంది. ఇక్కడ మనకి ఏముంది? 10,000 ఉంది. ఇక్కడ 11,000 ఉంది. అంటే 8తో మనం మల్టిప్లై చేస్తే పెద్ద నెంబర్ అయిపోతుంది. సో 8 కన్నా చిన్న నెంబర్ ఏముంది? 7 ఉంది. సో 7తో ట్రై చేద్దాము. సో 1407 into 7. సో 7 7s 49 4 7 4s 28 2 7 1. సో ఎంతండి? 9849. సో చిన్న నెంబరే కదా. ఎస్. సో ఇప్పుడు దాన్ని ఇక్కడ రాసుకుందాం. 9849. ఓకేనా? 9849. ఎస్. ఇప్పుడు ఏం చేయాలి? మనం దేనితో అయితే మల్టిప్లై చేస్తామో దాన్నే యాడ్ కూడా చేయాలి కదా. ఓకే, ఇక్కడ రాయలేదు కదా. సో దేంతో మల్టిప్లై చేసాం? 7తో మల్టిప్లై చేసాము. ఓకే, సో దేంతో ఇక్కడ మల్టిప్లై చేసాము? దాంతోనే యాడ్ చేయాలి కాబట్టి 7 ఇక్కడ యాడ్ చేస్తాం. అప్పుడు వాల్యూ ఎంత వస్తుంది? ఇక్కడ 7 + 7 అంటే 14 4 1 అంటే 1. ఓకే, ఇక్కడ ఇంకొక వాల్యూ అనేది ఉంటుంది. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఇంకొక డిజిట్ అనేది తీసుకుంటాం. ఇక్కడ మైనస్ చేస్తే ఇక్కడ ఎంత మిగులుతుంది? 1 మిగులుతుంది. ఇక్కడ 9 కాబట్టి 5 మిగులుతుంది. ఇక్కడ 1 మిగులుతుంది. ఇక్కడ ఏమి మిగలదు? 151 అనేది మిగులుతుంది. సో పాయింట్ ఉంది కాబట్టి ఇక్కడ 2 zeros అనేవి వస్తాయి. అవునా? ఎన్ని జీరోస్? 2 zeros అనేవి వస్తాయి. ఇప్పుడు మనం మళ్ళీ దేంతో మల్టిప్లై చేయాలి? లాస్ట్ డిజిట్తో మల్టిప్లై చేయాలి. సో ఇక్కడ ఆల్రెడీ 14 ఉంది, ఇక్కడ 15 ఉంది. సో 14 ఒకవేళ మనం దీని అంతటిని 2తో మల్టిప్లై చేస్తేనే ఇక్కడ వాల్యూ పెద్దది అయిపోతుంది. అందుకని మనకి ఏం చేస్తాం? సింపుల్గా 1 తోటే మల్టిప్లై చేస్తాము. ఎందుకు? ఇక్కడ ఆల్రెడీ 14 ఉంది, ఇక్కడ 15 ఉంది. 14 2s 28 అంటే దీనికన్నా పెద్ద వాల్యూ అయిపోతుంది కాబట్టి మనం జస్ట్ 1 తోటే మల్టిప్లై చేస్తున్నాము. అప్పుడు ఏమవుతుంది అంటే మనకి సో 141. సో ఇంకా నెక్స్ట్ అలా వస్తుంది. దీనికి కూడా ఇక్కడ +2 అనే దాన్ని యాడ్ చేస్తాము. +2 అనే దాన్ని యాడ్ చేస్తే మనకి ఎంత అవుతుంది? ఇక్కడ +1 అనే దాన్ని యాడ్ చేస్తాము. +1 అనే దాన్ని యాడ్ చేస్తే మనకి ఏమవుతుంది? 14142 అనేది అవుతుంది. అవునా? సో ఇక్కడ ఇలాగా మనం ఇలా చేసుకుంటూ వెళ్తామట. మరి మేడం మొత్తానికి అంటే ఇంకేంటిది? నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్. ఒకవేళ పర్ఫెక్ట్ స్క్వేర్ అయితే ఒక పర్టికులర్ వాల్యూ దగ్గర మనకి ఇక్కడ 0 అయిపోతుంది రిమైండర్. కానీ ఇక్కడ మనకి 0 అవ్వదు. ఎందుకు? ఇది ఒక నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్ కాబట్టి. మరి ఈ నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్ యొక్క వాల్యూ ఎంత మేడం అంటే 7.071. ఎంతండి? 7.071. చూసారా? సో ఫస్ట్ ఒక 2 times కష్టంగానే అనిపించవచ్చు, కానీ ఇది చాలా ఈజీ మెథడ్. ఓకే, సో ఇంకొక ప్రాబ్లం అనేది తీసుకుందాం. ఓకేనా? అప్పుడు మీకు ఇంకా అర్థం అవుతుంది. సెకండ్ సమ్ వచ్చేసరికి ఏంటంటే √/275.
ఓకేనా, √275 తీసుకున్నాను. సో సేమ్ దానిలాగే ఇక్కడ కూడా చేద్దామండి. ఓకేనా, ఇక్కడ నేను 275 అనే వాల్యూ తీసుకున్నాను. లైన్స్ డ్రా చేద్దాము. ఓకే, ఎస్. ఇప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ స్టెప్ ఏం చేయమని చెప్పాను? రైట్ సైడ్ నుండి 2 డిజిట్స్ కి బార్ పెట్టాలి. సో 1 2, కాబట్టి ఇక్కడ 2 డిజిట్స్. ఇక్కడ ఎన్ని ఉన్నాయో? ఒకటే కదా ఉంది, 2 డిజిట్స్ లేదు కదా. చాలా మంది ఏం చేస్తారంటే లెఫ్ట్ సైడ్ నుండి వచ్చి 27 కి 2 డిజిట్స్ నెంబర్ కి బార్ పెట్టేసి 5 కి ఒకటే వదిలేస్తారు. అలా కాదు, రైట్ సైడ్ నుండి రావాలి. రైట్ సైడ్ నుండి 1 2, కాబట్టి ఈ 2 డిజిట్స్ కి ఇక్కడ 2 ఒకటి మిగిలిపోతుంది, దానికి ఒక్కదానికి బార్. ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే, ఇందాక 2 డిజిట్స్ మీద బార్ ఉంది కాబట్టి 2 డిజిట్స్ కన్నా సేమ్ అయినా లేకపోతే దానికన్నా తక్కువ పర్ఫెక్ట్ స్క్వేర్ అయినా తీసుకున్నాం. ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? బార్ కింద ఒకటే ఉంది. ఫస్ట్ ఏదైతే ఉందో అదే తీసుకోవాలి. ఫస్ట్ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? ఒకటే ఉంది, కాబట్టి దానికన్నా తక్కువైనా సేమ్ అయినా తీసుకోవాలి. సో మనకి పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఏమున్నాయి? 1 స్క్వేర్ 1, 2 స్క్వేర్ ఈక్వల్ టు 4. 2 స్క్వేర్ ఈక్వల్ టు 4 అంటే పెద్దదైపోతుంది కదా, అందుకనే మనం ఏం తీసుకుంటాం? 1 స్క్వేర్ తీసుకుంటాం. సో 1 ఇంటూ 1 అంటే 1, 2 మైనస్ 1 అంటే 1. ఓకే, సో ఇప్పుడు నార్మల్ గా మనం డివిజన్ మెథడ్ చేసుకునేటప్పుడు ఏం చేస్తాము అంటే ఒక్కొక్కటి దించుకుంటాం. అవునా? ఫర్ ఎగ్జాంపుల్ ఇదే 275 ని మనము 5 టేబుల్ తోటి లేదా 2 టేబుల్ తో చేసాం అనుకోండి. 2 టేబుల్ తో చేసినప్పుడు 2 1s 2 అంటే 0, కాబట్టి ఒక దాంట్లో 7 తీసుకుంటాము. ఓకేనా, మళ్ళీ ఎంత? నెక్స్ట్ 2 1s 2, 2 2s అలా తీసుకుంటాం. అంటే ఎంత? 2 3s 6, ఈసారి ఎంత? 1. ఇప్పుడు ఇది దించుకుంటాం. ఎంత అంటే అప్పుడు 5, అప్పుడు మళ్ళీ 2, అలా అలా అంటే ఒక స్టెప్ కి ఒకటే దించుకుంటాం. అవునా? అదే విధంగా ఇక్కడ కూడా ఒక స్టెప్ కి ఒకటే దించుకుంటాం, కానీ ఏంటి? ఒక డిజిట్ కాదు, ఒక బార్ లో ఉన్న డిజిట్స్ అన్ని తీసుకుంటాం. ఒక బార్ లో ఎన్ని డిజిట్స్ ఉంటాయి? 2 డిజిట్స్ ఉంటాయి, కాబట్టి 2 డిజిట్స్ కూడా దిగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంకొక ఏదో డిజిట్ ఉంది, ఇక్కడ ఇంకొక ఏవో 2 డిజిట్స్ ఉన్నాయి. ఓకేనా, అప్పుడు ఏంటి? మొత్తం ఈ 4 డిజిట్స్ రాకూడదు, ఒక బార్ కి సంబంధించినవి రావాలి. నెక్స్ట్ స్టెప్ లో ఇవి అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ లో అప్పుడు ఈ యొక్క బార్ రావాలి. సో ఇక్కడ మనకి ఏంటి? ఒక్కొక్క డిజిట్ ని ఎలా అయితే దించుకుంటున్నామో ఇక్కడ కూడా ఒక్కొక్క బార్ ని ఒక్కొక్కసారి దించుకుంటాము. అర్థమవుతుందా అండి? ఒకేసారి 2 దించుకోము, ఒకేసారి ఒక బార్ లో ఉన్న 2 డిజిట్స్ ని దించుకుంటాం. అది అయిపోయిన తర్వాత ఇంకొకసారి ఇంకొక బార్ లో ఉన్న డిజిట్స్ అనే వాటిని దించుకుంటాము. ఓకే, క్లారిటీ వచ్చిందా? ఎస్. సో ఇప్పుడు మనకి ఏంటి? 2 ఉన్నాయి కాబట్టి ఒకటి కాదు 2 ఒకేసారి దించుకుంటాం, ఒక బార్ ని ఒకసారి దించుకుంటాము. ఓకేనా, అలా అనేసి పక్కన ఇంకొక బార్ ఉంటే అవి కూడా దించుకోకూడదు, ఒకసారి ఒక బార్ లో ఉన్న వాల్యూని దించుకుంటాము. సరేనండి? ఎస్. సో ఇక్కడ మనం ఏం చేయాలి? యాజ్ ఇట్ ఈస్ గా దేంతో అయితే మల్టిప్లై చేస్తామో దాన్ని యాడ్ చేయాలి కదా, యాడ్ చేద్దాం. సో 1 + 1 అంటే వాల్యూ ఎంత అండి? 2. ఇక్కడ మనకి ఇంకొక డిజిట్ అనేది తీసుకుంటున్నాం. సో ఈ 2 డిజిట్స్ ని మనం దేంతో మల్టిప్లై చేయాలి? ఈ పర్టికులర్ లాస్ట్ డిజిట్ తోటి మల్టిప్లై చేయాలి. సో ఎంత తీసుకుందాం? ఫర్ ఎగ్జాంపుల్ 28 తీసుకుందామా? 28 8s ఎంత? 8 8s 64, 6 8 2s 16 అంటే 22 అంటే పెద్ద నెంబర్ అయిపోతుంది. పోనీ 27 తీసుకుందాం. 27 7s 7 7s 49, 7 2s 14 అంటే 18, 189 అంటే అది కూడా పెద్దదైపోతుంది, కాబట్టి 26 తో తీసుకుందాం. సో 26 ట్రై చేద్దాం. 26 6 6 6 36, 6 2s 12 15 156. ఓకే, సో 6 తోటి తీసుకుంటే అది చిన్న నెంబర్ అవుతుంది కాబట్టి 6. ఓకే, ఇక్కడ ఎంత అండి? 156. మనం ఇక్కడ దేంతో అయితే మల్టిప్లై చేసామో దాన్ని ఏం చేయాలి? ఇక్కడ యాడ్ చేయాలి. అవునా? ఎస్. సో 26 + 6 అంటే ఎంత అండి? 32. ఇక్కడ ఇంకో డిజిట్ వస్తుంది. సో ఇక్కడ చేస్తే ఎంత ఉంటుంది? 9, ఇక్కడ 1. అవునా? సో 15 లో నుండి 6 తీస్తే ఎంత? 9, అంతే కదా. సో ఇక్కడ 6 ఉంటుంది, 6 లో నుండి 5 తీస్తే 1. సరిపోయిందా? ఇప్పుడు ఏం చేస్తాం? ఇక్కడ 3 డిజిట్ వాల్యూ ఉంది, ఇక్కడ 2 డిజిట్ వాల్యూ ఉంది. సో మైనస్ చేయడానికి అవ్వదు. 2 డిజిట్ లో 3 డిజిట్ మైనస్ అవుతుందా? అవ్వదు. కాబట్టి ఇక్కడ ఏం చేస్తాం? పాయింట్ పెట్టుకుంటాం. పాయింట్ పెట్టుకుంటే ఒకసారి పాయింట్ పెడితే ఎన్ని డిజిట్స్ వస్తాయి? ఎట్ ఏ టైము 2 zeros వస్తాయి. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేస్తాము? ఇక్కడ ఏదైతే వాల్యూ పెడతామో దాంతో మనం ఏం చేయాలి? మల్టిప్లై చేయాలి.
3 2 9 తీసుకుందామా? 9 తీసుకుంటే 9 9 81, 9 2 ఎంత 18, 18 ఎంత 26 ఎస్ 9 3 27, 27 అంటే 29 అబ్బో చాలా పెద్ద అయిపోతుంది. దగ్గర దగ్గర 326 ట్రై చేద్దాం. 6 6 36, 6 2 12, 15, 6 3 9 అంతేనా? 6 6 36, 6 2 12, 15, 6 3 18, సారీ ఇది 19 అవునా? 1956 అంటే ఇది కూడా తక్కువ అయిపోతుంది. అంటే ఇంకా మనం డైరెక్ట్గా ఎంత తీసుకోవాలి? 325 5 తీసుకోవాలి. 5 5 25, 5 2 10 12, 5 3 15 16 అంటే 16 to 5 అనేదాన్ని తీసుకోవాలి. ఇక్కడ ఎంత పెట్టుకుంటున్నాం? 5 పెట్టుకుంటున్నాం. 5 అన్నమాట. సో ఇలా చేస్తాము. ఓకే, సో దేంతో అయితే మల్టిప్లై చేస్తామో దాన్ని యాడ్ చేయాలి కదా. ఇక్కడ యాడ్ చేస్తాం. 5 యాడ్ చేస్తే 325 ప్లస్ 5 అంటే ఎంత? 330. 330కి ఇంకొక డిజిట్ యాడ్ అవుతుంది. ఈ 4 డిజిట్ని మళ్ళీ ఈ లాస్ట్ డిజిట్ తోటి ఏం చేయాలి? మల్టిప్లై చేయాలి. సో ఇక్కడ ఎంత? 5 మిగులుతుంది. సో 9లోంచి 7 2 తీస్తే 7, 8లోంచి 6 తీస్తే 2. పాయింట్ పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ ఎట్ ఏ టైం 2 zeros అవుతాయి. ఓకేనా? సో ఇక్కడ ఏ వాల్యూ పెట్టుకుంటే ఇక్కడ మనకు వస్తుంది? 330 8 ట్రై చేద్దాం. 8 8 60, 3 8 24, 3 8 24, 25, 25 464. సో 9తో ఒకసారి ట్రై చేస్తే 9 అంటే ఇంకా పెద్దది అయిపోద్ది, ఎందుకంటే మనకి ఇక్కడ దీనికి దగ్గరలో ఉంది కాబట్టి. అప్పుడు దేంతో ట్రై చేస్తాం? 8. ఓకేనా? సో ఎంత వచ్చింది మనకి? 2 5 4 6 4 అన్నమాట. ఓకే, 2 5 4 6 4. 9తో ఎందుకు 9తో చేయలేదంటే 9తో అయితే ఇంకా పెద్ద అయిపోద్ది. 8కి అయితేనే దీనికి దగ్గరలో వచ్చింది, 9 అయితే ఇంకా దీన్ని దాటేస్తుంది కాబట్టి. సో దేంతో మల్టిప్లై చేస్తామో దాన్ని యాడ్ చేయాలి కదా. 8 యాడ్ చేస్తాము. సో మనకి ఎంత వస్తుంది? 3316. సో ఈ విధంగా ఇలా చేస్తూ ఉంటాం. మనకి ఇదేంటిది? నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్. నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్ కాబట్టి ఒక దగ్గర మనకి రిమైండర్ అనేది 0 అవ్వదు. మరి ఎంత మేడం మనకి వాల్యూ అంటే 16.58 అండ్ సో సంథింగ్ వాల్యూస్. ఓకేనా? అర్థమైందా? పర్ఫెక్ట్ స్క్వేర్ కి ఎలా చేయాలి లాంగ్ డివిజన్ మెథడ్ అనే దాన్ని యూజ్ చేసి ఆల్రెడీ మన లాస్ట్ క్లాసెస్ లో చూసాము. సో ఇందులో మనకి నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ నెంబర్ అనే దాన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఏంటని అర్థమైంది కదా. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.